జై శ్రీమన్నారాయణ. ఈ శ్లోకం మనకేం తెలియజేస్తుందంటే, భరద్వాజ్ మహర్షి, శ్రీ వాల్మీకి మహర్షి ఇద్దరు ఆ మా నిషాద అనే శ్లోకం గురించి ఆలోచిస్తూ ధ్యాన నిమగ్నులై ఉండగా, అప్పుడు లోకాలను సృష్టించిన వాడు స్వయం ప్రభువు, 4 ముఖాలు కలిగిన గొప్ప తేజస్సు కలిగిన బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. అజగామ తతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ ద్రష్టుం తం మునిపుంగవం. ఇక్కడ వాల్మీకి మహర్షి కానీ భరద్వాజ్ మహర్షి కానీ వారి ధ్యానంలో బ్రహ్మదేవుని గురించి తలంపు కానీ ఆయన గురించి తపస్సు కానీ ఏమీ చేయకుండానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవడం చూసిన వాల్మీకి మహర్షి వెంటనే లేచి విస్తుపోయి మౌనంగా చేతులు జునించి వినయంతో నిలబడ్డాడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. వాల్మీకి రథతం దృష్ట్వా సహసోత్థాయ వాగ్యతః ప్రాంజలి ప్రియతో భూత్వా తస్థౌ పరమ విస్మితః.